హలో అండి. థంబ్‌నెయిల్ చూశారు కదా! హోలీ బైబిల్. అవును. పరిశుద్ధ గ్రంథం. ఈ గ్రంథం చూసినప్పుడు మనుషులు ఒక్కొక్క విధంగా ఆలోచిస్తూ ఉంటారు. సో, ఇది హ్మ్. సో, పలానా వాళ్ళకి చెందింది అని అనుకుంటారు. ఇది యేసుక్రీస్తు అందరికీ ప్రభువు. దేవుని విశ్వసించిన వారు బైబిల్ చదువుతారు, ప్రార్థన చేస్తారు, ఆయనని ఆరాధిస్తారు. ఆయన ఎరగని వారు దేవుని విశ్వసిస్తారు, బైబిల్ చదవడానికి ఇష్టపడరు. సో, నేను ఒకానొక దినంలో దేవుని విశ్వసించాను, బైబిల్ చదువుతున్నాను, ప్రార్థన చేస్తున్నాను, ఆయనని ఆరాధిస్తూ ఉన్నాను. ఈ సత్యం ఎరగక అనేకులు ఈ పుస్తకాన్ని ఎన్నో విధాలా మాట్లాడుకుంటూ ఉన్నారు. సో, అసలు ఈ బైబిల్ గ్రంథాన్ని చదివితే ప్రతి పాపి తన జీవితాన్ని మార్చుకొని మంచిగా నడవడానికి ఇష్టపడతాడు. అదే ఈ గ్రంథానికి ఉన్న ప్రాముఖ్యత. ఈ కొద్ది మాటలు దేవుడు దీవించునుగాక. నిజంగా ప్రవీణ్ పగడాల తను నిజంగా ఎంత ధైర్యంగా ఈ బైబిల్ గ్రంథం గురించి క్షుణ్ణంగా మొత్తం చదివి చెప్పాడు. అది గ్రహించని మూర్ఖులు అసలు ఎన్నో విధాల తనని హేళన చేశారు. మూర్ఖులకి జ్ఞానము ఎప్పటికీ అందదు. ఆయన దైవజనుడైనాడు, అనేకులకు ఒక మాదిరి చూపించినాడు, హతసాక్షి కూడా అయినాడు. అది గొప్ప భాగ్యం.